ఈ రోజుకి ఈరోజు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితుల్లోనే సింపుల్గా ఒక లైన్ చెప్తా వినండి. స్టాండప్ కమెడియన్గా ఉన్న ఒక అతను పవన్ కళ్యాణ్ గారి పైన ఏదో కామెంట్ చేశాడని చెప్పి అతను మాట్లాడంగానే అతని కోసం ఆంధ్రప్రదేశ్లో కాకినాడ పోలీసులు అతను ఉత్తరప్రదేశ్లో ప్రయాగరాజ్లో కుటుంబ సభ్యులతో ఉంటే అతన్ని మన కాకినాడ పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేసి ఫ్లైట్లో తీసుకొచ్చి కోర్టులో సమర్పించారు. అతన్ని అరెస్ట్ చేయడానికి ఫ్లైట్లో వెళ్ళినట్టున్నారు. అతన్ని అరెస్ట్ చేసి మళ్ళీ తిరిగి వస్తా ఫ్లైట్లో తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే చివరాగా కోర్టు అతనికి పూచికత్తోటి బెయిల్ ఇచ్చింది. ఎంత డబ్బు దండగా, ఎంత టైం వేస్ట్ పోలీసులకి. రఘురామకృష్ణరాజు గారి ఘటనలో మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు బీహార్ వెళ్ళి అక్కడున్న ఐపీఎస్ అధికారిని లాక్కొచ్చే ప్రయత్నం చేశారు. పోలీసు వారు అక్కడ తిరగబడితే చివరి అక్కడ కోర్టు కూడా తీవ్ర స్థాయిలో ఫైర్ అయితే ఇదే పోలీసులు మళ్ళీ వెనక్కి వచ్చారు. వెళ్తాం డబ్బు ఎంత ఖర్చు అవుతుంది, అరెస్టులు చేయడం కోసం వీళ్ళు ఎంత తాపత్రయపడుతున్నారు చూడండి. తర్వాత నిన్న రాత్రి విజయనగరం బొబ్బిలి దగ్గర నుంచి హైదరాబాద్కి వెళ్ళి తెలంగాణ జర్నలిస్ట్ కేవీఆర్ అని చెప్పి ఒక ఆయన్ని అరెస్ట్ చేయడం కోసం ఇక ఇబ్బంది పెట్టే కార్యక్రమం అంతా జరిగితే అక్కడ తెలంగాణ లోకల్ జర్నలిస్టులు తెలంగాణ సమాజం మొత్తం తిరగబడితే ఆ చివరాఖరికి అతనికి 41 year నోటీస్ ఇచ్చి వెనక్కి వచ్చేసారు పోలీసు వారు. ఇక రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులున్నాయో అర్థం చేసుకోండి. నడి రోడ్లో ఒక మహిళ నన్ను కొట్టాడు అని చెప్పి వీడియోలతో సహా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ మహిళ ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు చేసిన, డిప్యూటీ సీఎం గారికి ఫిర్యాదు చేసిన, రోజు వీడియోల రూపాన్ని విడుదల చేస్తూ అయా ఈ ఎమ్మెల్యే నన్ను ఘోరంగా ఇబ్బంది పెట్టాడు, నన్ను రేప్ చేశాడు, నన్ను మానసిక శోభకు గురి చేశాడు, ఈయన మీద చర్యలు తీసుకోండి, నన్ను మోసం చేశాడు అని చెప్పి రోజు వీడియోలు వదులుతున్నా ఎమ్మెల్యే మీద చర్యలు ఉండవు, నడి రోడ్లో ఆ మహిళను కొట్టిన వాళ్ళ మీద చర్యలు ఉండవు, కేసులు ఉండవు, ఏముండవు. రాష్ట్రంలో ఎంతమంది లైంగిక వేధింపుకు గురి చేసిన ఎమ్మెల్యేలు, ఈ టీడీపీ నాయకులు లేకపోతే జనసేన నాయకులు, వీళ్ళ మీద నో కేస్, నో ఎఫ్ఐఆర్, వీళ్ళ మీద ఎటువంటి చర్యలు ఉండవు, విచారణలు కూడా ఉండవు. కానీ సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెట్టాడు, ఎవరో వీళ్ళు విమర్శించారు అనగానే 1300 kilometers ఉన్నటువంటి ప్రయాగరాజ్కి వెళ్ళి అతను అరెస్ట్ చేసే ప్రయత్నం. ఉత్తరప్రదేశ్ మళ్ళీ సేమ్ 1300 kilometers 1500 kilometers ఉంటే అక్కడికి వెళ్ళి అతను అరెస్ట్ చేసే ప్రయత్నం. హైదరాబాద్కి బొబ్బిలికి దాదాపు చాలా దూరం ఉంటుంది. సేమ్ ఇక్కడికి వచ్చేసి ఇతను అరెస్ట్ చేసే ప్రయత్నం. ఇదే కేవీఆర్ని ఈ మధ్య కర్నూలులో అరెస్ట్ చేసి 3rd degree ప్రయోగిస్తే చివరాఖరి వైఎస్ఆర్సీపీ హెబియస్ కార్పస్ పిటిషన్ అనేది హైకోర్టులో వేస్తే వీళ్ళు అప్పటికప్పుడు భయపడి రిలీజ్ చేశారు కర్నూలు పోలీసు. ఇవన్నీ చూసింది కదా మనం. ఎంతసేపు ఈ రెడ్ బుక్ పరిపాలన, ఈ రెడ్ బుక్ పేరిట పోలీసు వారిని అందరినీ ఇటువంటి ఈ పనుల మీద ప్రయోగిస్తూ ఉంటే ఇక శాంతి భద్రతలు ఎలా పర్యవేక్షిస్తారు? అమ్మాయిల పైన స్థానికంగా ఉండే లైంగిక వేధింపులు, అత్యాచారాలు రోజు ఘటనలు జరుగుతూ ఉంటాయి. చివరి రోజు అంటారు, అవి జరుగుతూనే ఉంటాయి. గంజాయి కేసులు మేము ఇంకా 100 రోజులు ఆపేస్తాం, 48 గంటలు టైం ఇస్తూ ఉంటారు, అవి విపరీతంగా దొరుకుతూ ఉంటాయి. తిరుపతిలో 6 చనిపోయారు, కాశీబుగ్గలో 7 చనిపోయారు, కాశీబుగ్గలో 9 మంది, సింహాచలంలో 7 చనిపోయారు. ఈ ఘటనలు వచ్చేసి పూర్తి స్థాయిలో పోలీస్ యంత్రాంగాన్ని ఇటు పంపించి ఇంటెలిజెన్స్ విభాగాలు ఇవన్నీ దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అణిచివేతకు గురి చేస్తూ ఉంటే, ప్రజలను అణిచివేతకు గురి చేసి ఆలోచన చేస్తూ ఉంటే ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఏం జరుగుతాయి? ఇవన్నీ జనాలు నిజంగా తెలుసుకోవాలి. వాస్తవంగా తెలియాలంటే నో కేస్ తప్పు చేసిన వాళ్ళపైన, దాన్ని విమర్శించిన వాళ్ళ మీద కేసు. ఈ రాష్ట్రంలో దాడులు చేశారు అంబటి రాంబాబు గారి ఇంటిపైన, వాళ్ళ మీద నో కేస్. అంబటి రాంబాబు గారినేమో జైలు, దాడులు చేసిన వాళ్ళకేమో స్టేషన్ బెయిల్. ఇది ఈ రాష్ట్రం సంస్కృతి. జోగి రమేష్ గారి ఇంటి మీద దాడులు చేసిన వాళ్ళకేమో స్టేషన్ బెయిల్, జోగి రమేష్ గారినేమో ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు. ఇది జరుగుతుంది ఈ రాష్ట్రంలో.